హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన ఛానల్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఇది చేసుకోవడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ సరిపోతుంది. లెట్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి, మీరు చూసేయచ్చు. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా. రెసిపీ వచ్చేసరికి కొబ్బరి కారం అండి. మన శనగపప్పు, వేయించిన శనగపప్పు 1 కప్పు తీసుకోవాలి. దీనికి ఈ కారం చేసుకోవడానికి మనకు స్టవ్తో పనే లేదు. నేనైతే ఎండు కొబ్బరి ఇట్లా స్ట్రడ్ చేసుకున్నది తీసుకున్నాను. మీరు కావాలంటే చిప్పలైనా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది. దానికి దీనికి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ గార్లిక్ తీసుకున్నాను. గార్లిక్ కూడా ఇట్లా స్కిన్ ఆన్ ఉన్నది తీసుకోవాలి. అండ్ కరివేపాకు 1 కప్ తీసుకున్నానండి. ఇట్లా ఇది వాష్ చేసుకొని ఇట్లా డ్రై చేసుకొని పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే ఇంకొక ఆప్షన్ నేను కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఇట్లా ఇండియన్ స్టోర్లో డ్రై కర్రీ లీవ్స్ అని అమ్ముతారు, అదైనా తీసుకోవచ్చు. దీంతో ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీ మీకు షేర్ చేస్తాను సూన్లో. అండ్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం జీరా, మీ టేస్ట్కి తగినట్టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చండి ఈ స్పైసెస్ అన్నీ. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఈ కారానికే బాగా టేస్టీగా ఉంటుందండి. అండ్ బై ది వే నేను వాడేది కూర కారము. ఇవన్నీ మనము యూస్ చేసుకొని ఈరోజు కారం చేసుకుందాము. మీకు లెంతీగా అనిపిస్తుంది కానీ ఇది జస్ట్ ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. దీనికి ఒక మిక్సింగ్ బౌల్ కావాలండి. ఇది ఏంటంటే మన గన్ పౌడర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, చపాతీ అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒక క్లీన్ జార్ తీసుకొని డ్రైది ఫస్ట్ మనం కోర్స్గా అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఈ రోస్టెడ్ చెన్నా ఉంటుంది కదండి, వేయించిన శనగపప్పుని ఇట్లా కోర్స్గా నేను క్లిప్లో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. అండ్ నిన్న షార్ట్ ఇది అప్లోడ్ చేస్తే ఎవరు గెస్ట్ చేయలేదండి. ఒక్కళ్ళు మాత్రం కమెంట్ చేశారు, నాటీ సిస్టర్స్ అంట 1070. థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. అండ్ అదే మిక్సీ జార్ తీసుకొని ఈ డ్రై కోకోనట్ స్ట్రడ్ చేసుకుని ఇట్లా కోర్స్గా ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అదే జార్లో మనము వెల్లుల్లి కూడా తీసుకోవాలండి. నేను ఫుల్గా యూస్ చేయలేదు, నేను క్లిప్లో ఎంత చూపించానో అంతే యూస్ చేశానండి. ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకొని వీటిని ఇమీడియట్గా కలిపేసేసుకోండి, ఎందుకంటే మనకి కారం వెట్టిగా వండుకోకుండా ఉంటుంది. ఈ పౌడర్లో మిక్స్ చేసేసుకుంటే పొడి పొడిలాడుతూ వచ్చింది. మీకు ఇట్లా గడ్డల్లా కనిపిస్తుంది కానీ అస్సలు అట్లా ఉండదు. ఇట్లా నేను చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. అప్పుడు వెల్లుల్లి మొత్తం ఆ కారానికి పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం దీంట్లో ఏమీ చింతపండు ఇట్లాంటివి ఏమి యూస్ చేయము. అండ్ సేమ్ మిక్సీ జార్లో కరివేపాకు అండ్ ఇందులోకి జీరా యాడ్ చేసుకుందాము. అన్నీ విడివిడిగా మిక్స్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ లాగా వస్తుందండి. దీని ప్లేస్లో మీరు డ్రై కర్రీ లీఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారా, కరివేపాకు వేసేసాక మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ అంటే మన కూర కారం అండి, పచ్చికారం కాదు. అండ్ సాల్ట్ కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మీరు ఇట్లా కూడా తినేయచ్చు, బట్ దీనికి కొంచెం ట్విస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఒక 2 to 3 పల్సెస్ ఇవ్వండి. చూసారా, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎట్లా కలర్ చేంజ్ అయిపోయిందో. ఇట్లా మొత్తం మనం అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా అంత పొడి పొడిలాడుతూ వస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.